ఇది మనకి యూ షేప్ హారాలు వస్తాయి మేడం. అంటే ఇందులో నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి. నేను మీకు మామూలుగా ఒక పీస్ చూపిస్తాను కానీ నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంటుంది. సో ఇదేంటంటే మనకి సింగిల్ గా పెట్టుకున్నా లేదంటే సెట్ పేర్ వేసుకున్నా కూడా బాగుంటుంది అన్నమాట యూ షేప్. అంటే ఇప్పుడు మనకి అందరికి చౌకర్స్ అలవాటు ఉంటుంది. ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే చౌకర్ స్టాండ్ తగ్గింది, ఎందుకంటే అది అందరికి సెట్ అవుతుంది, పట్టేసినట్టుగా ఉంటుంది. కొంచెం అంటే ఆడవాళ్ళకి స్లిమ్ గా కనిపించాలని ఉంటది కదా, చౌకర్స్ వల్ల కొంచెం చబ్బీగా అనిపిస్తారు అని చెప్పి కూడా. ఇంకొకటి ఏంటంటే అది అందరి నెక్కి సెట్ అవుతుంది, ఫ్లెక్సిబుల్ ఉండాలి. అంటే ఇప్పుడు కొంతమంది నేరో నెక్ ఉంటుంది, కొంతమంది బ్రాడ్ నెక్ ఉంటుంది. సో దాని ప్లేస్ లో మనకి రీప్లేస్ చేయడానికి ఈ టైప్ అనమాట యూ షేప్ నెక్లెస్ అనే వస్తున్నాయి. సో ఇదేంటంటే మనకి చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు ఎవరైనా మీకు నెక్ అని బట్టి అడ్జస్ట్ అవుతుంది ఆటోమేటిక్ గా, సింపుల్ గా 2-in-1 కింద యూస్ చేసుకోవచ్చు అనమాట. మన నెక్లెస్ లా పెట్టచ్చండి, లేదంటే ఇలా లాంగ్ వన్ మీద హారం మీద వేసుకున్నట్టయితే కూడా ఇలా నెక్లెస్ లో యూస్ చేసుకోవచ్చు. లేదు ఒక్కటి ఇప్పుడు అందరూ కూడా సింపుల్ గానే వాడుతున్నారు కదా, అన్ని ఫంక్షన్స్ కి మ్యారేజ్ కి సెట్స్ అయ్యారు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో దానికి ఏంటంటే ఇది ఒక్కటి పెట్టుకొని చిన్న బుట్టలు కానీ లేదంటే ఒక చిన్న ఇయర్ రింగ్స్ అయ్యి పెట్టుకున్నా నీట్ గా ఉంటుంది అనమాట. సో దీనికి అన్ని సెట్స్, ప్రతి దానికి కూడా మనకి సెట్స్ ఉంటాయి మేడం. ఇయర్ రింగ్స్ వస్తే, బ్యాంగిల్ ఉంటుంది, ప్లస్ ఏంటంటే టిక్కాతో సహా అన్ని A to Z అనేది మన దగ్గర ఉంటాయి ఎనీ టైం. ఓకే. ఇప్పుడు ఇవి మామూలుగా పాలిష్ కూడా, అంటే మనకి ఇందులో 2-3 రకాల పాలిష్లు ఉంటాయి కదండి, ఇది ఏ పాలిష్? ఇది నక్షి ఐటమ్ మేడం, అదే డీప్ నక్షి అంటారు యాక్చువల్గా. డీప్ నక్షి పాలిష్ వస్తుంది ఇదైతే. ఇప్పుడు మీరు వేసుకున్న జ్యువెలరీ కానీ ఇది కానీ ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్ అది. సో ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అనమాట మోడల్స్ అనేది. సో మామూలుగా మీకు నక్షి అనేసరికి ఏంటంటే కొంచెం రోజ్ పాలిష్ కానీ ఇవన్నీ ఆల్రెడీ మీరు చూసే ఉండొచ్చు, కానీ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, డీప్ నక్షి అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే.